మల్లారెడ్డి అంటేనే ఒక మ్యాజిక్. మల్లారెడ్డి పేరు వినబడితే ఒక మ్యాజిక్. మరి మల్లన్న దగ్గర ఏ మంత్రం ఉన్నదో ఏమో తెలియదు కానీ కారు పార్టీలుండి మంత్రిగా చేసినప్పుడు అట్లనే వెలిగిపోయిండు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అట్లనే వెలిగిపోతున్నాడు. ఇంకా ముఖ్యంగా మైకు వడితే చాలు ఏహే ఎక్కడిది మస్త్ అంటే మస్తు జోకులు చేస్తాడు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పనితనం ఎట్లున్నదో మల్లన్ననే అడిగి తెలుసుకుందాం. మల్లన్న నమస్తే, ఎట్లుంది చెయ్యి గుర్తు పాలన? కాళ్ళు మొక్కిన దండం పెట్టినా ఆరుగారెడ్డి ఇచ్చినా వద్దు నాయనో వద్దు నాయనో. ఓ ఓ ఓ మల్లన్న ఏమైందే అంతగనం రాగం తీసి పాడుతున్నావు? ఇదంతా టెంపరరీ ప్రభుత్వం, నిలబడది. సరే ప్రభుత్వం ముచ్చట కొద్దిసేపు పక్కన పెడదాం. నీ నియోజకవర్గంలో ఎట్లుంది ముచ్చట? మీకు మల్లన్న ఉన్నాడు, మంచి మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా. పాత మల్లన్న సినిమా చూపిస్తావా లేకుంటే నువ్వే హీరో అవుతావే? దుర్మార్గం ఇది. దుర్మార్గం ఎందుకు అవుతుంది అన్న? నువ్వు పొలిటీషియన్ కంటే హీరోగానే మంచిగుంటావు. నా జీవితం ధన్యమైపోయిందన్న, ధన్యమైపోయింది. ఆహా ఎందుకే అన్న జర చెప్పరా? అదే నా జన్మ ధన్యమైపోయిందన్న మీకు సేవ చేసినందుకు. ఓహో పబ్లిక్ సేవ చేసినందుకా? కొడుకులైనా కోడళ్ళైనా అక్కలైనా చెల్లెళ్ళైనా బావలైనా ఇక ఇదంతా ఓకే గాని మీ పార్టీని రేవంత్ రెడ్డి సారు బొంద పెడతా అని అన్నాడు. దాని మీద నువ్వెందుకు రియాక్ట్ కాలేదే? మీకు తొందరలే బొంద పెట్టే రోజులు వస్తున్నాయి. మీకు బొంద పెట్టేటోడు ఢిల్లీలో ఉన్నాడు. ఇండియా కూటమి మొత్తం చీలిపోతున్నది కదా, వచ్చే ఎన్నికలు ఎట్లుండబోతున్నాయే? రాహుల్ గాంధీ ఒక్కడే 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 కథ సల్లగుండా ఏకదంగా రాగాలు తీసి పాటలు పాడుతున్నాడు కదా. అవు మల్లన్న మీరు ఖజానా ఖాళీ చేసిపోయిండ్రట, ఎందుకే? అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతారు. మీరు అప్పులు చేసిండ్రని వాళ్ళంటుంటే మళ్ళా నువ్వు వాళ్ళని అప్పులు చేయమంటావేందే? మామూలు అనుకుంటారా మీరు? అయ్యో రాములా, మల్లన్న మేడ్చల్ గురించి కాదే నేను అడిగింది. అమెరికా పాత కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్. మల్లన్న ఫ్లో మొత్తం మారిపోతున్నది. ఓ మల్లన్న నేనేం అడిగినా నువ్వేం చెప్తున్నవే? దేశంలోనే ఒక చరిత్ర మల్లన్నది. అబ్బా నీ చరిత్ర తెరిచిన పుస్తకమే మల్లన్న. మనం గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అమ్మ బాబోయ్ చూడబోతుంటే ఏదో పంచాది పెట్టేటట్టే కొడుతున్నది. ఇంతకు నీ రాజకీయం ఎట్లా నడుస్తున్నది? నా జీవితమిగా ఈ ప్రజాసేవకి అంకితం అన్నాను. అబ్బర బిడ్డో చూడబోతుంటే గట్టిగానే చేసేటట్టు కొడుతున్నావు రాజకీయాలు. సరే ఉంటేనే మల్లన్న మళ్ళీ పరిగలుసుకుందాం.